హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి మారుతి సుజుకి వారి నెక్సా అన్నమాట. గ్రాండ్ విటారా డెల్టా సెకండ్ వేరియంట్ కార్. ఇది పెట్రోల్ వర్షన్ కాంపాక్ట్ ఎస్యూవి అన్నమాట. ఫ్రెండ్స్ జిఎస్టీ తగ్గిన తర్వాత దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, తర్వాత ఇన్సూరెన్స్ ఎంత ఉంది అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. అదేవిధంగా నెట్గా తీసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ మనం ఎంతవరకు చెల్లించాలి, అదేవిధంగా ఫైనాన్స్లో తీసుకున్నట్లయితే మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, తర్వాత ఎంత ఈఎంఐ చెల్లించాలి అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ గ్రాండ్ విటారా డెల్టా సెకండ్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12,09,700 రూపాయలు. ఫ్రెండ్స్ దీనికి మనం టీసీఎస్ 1% చెల్లించినట్లయితే 12,097 రూపాయలు చెల్లించాలి. తర్వాత మనకు 1+2 ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 41,002 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ట్యాక్స్ వచ్చేసి 18% వరకు మనకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్ దానికి గాను 2,17,746 రూపాయలు చెల్లించాలి. తర్వాత వారంటీ చూసుకున్నట్లయితే 36,890 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా టెంపరవరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, దాని కొరకు మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 4,950 రూపాయలు చెల్లించాలి. ఫ్రెండ్స్ ఇక టోటల్ చూసుకున్నట్లయితే 15,22,385 రూపాయలకు మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇది నెట్ అమౌంట్ కంటే మనం సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ని మనం ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంతో చెల్లించాలనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనాన్స్ అనేది 2 రకాలుగా మనకు అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్ ఒకటి ప్రైవేట్ సెక్టర్, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా ఉంటుందన్నమాట. ప్రైవేట్ సెక్టర్ వారికి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మనకు 80% వరకు అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద వచ్చి వాళ్ళకు 80% వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. గమనించండి ఫ్రెండ్స్, ఈ లోన్ ప్రొవైడ్ చేసే ముందు మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అది కూడా గమనించండి. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఫ్రెండ్స్ ప్రైవేట్ సెక్టర్ వారు ఈ కార్కి ఒక లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే వారికి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% లోన్ చూసుకున్నట్లయితే మనకు 9,67,760 రూపాయలు అయితే మనకు 80% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12,09,700 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్ దానికి 80%గా మనం చూసుకున్నట్లయితే 9,67,760 రూపాయలు మనకు లోన్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ వచ్చినటువంటి లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకు ఈఎంఐ వచ్చేసి 20,681 రూపాయలు చెల్లించాలి. ఫ్రెండ్స్ 60 నెలల వరకు మనం ఈ వెహికల్ యొక్క ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది, అంటే 5 సంవత్సరాల వరకు. అదే కాకుండా మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్కి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 2,73,117 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్ ఈ ఇంట్రెస్ట్ మనకు 5 సంవత్సరాల ఇంట్రెస్ట్ అనమాట. 5 సంవత్సరాల వరకు ఈ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్ మనం మరి డౌన్ పేమెంట్ కట్టాలి కదా. డౌన్ పేమెంట్ కట్టాలంటే మనకు వచ్చినటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ని ఆన్ రోడ్ ప్రైస్ నుండి తీసివేసినట్లయితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ని మనం డౌన్ పేమెంట్గా కట్టి ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు అనమాట. అయితే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,22,385 రూపాయలు కాగా మనకు వచ్చినటువంటి లోన్ వచ్చేసి 9,67,760 రూపాయలని తీసివేయగా మనకు మిగిలిన బ్యాలెన్స్ వచ్చేసి 5,54,625 రూపాయలు మనం చెల్లించినట్లయితే ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ వచ్చేసి ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా ఈఎంఐ తగ్గాలి, ఇంట్రెస్ట్ కూడా ఇంకా తక్కువ పడాలి అనుకున్నట్లయితే మనం 5,54,000 కానీ ఇంకా కొంత అమౌంట్ మనం
కట్టుకున్నట్లయితే ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా మనకు ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇందులో డాక్యుమెంట్ ఛార్జెస్ ఏమైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్ ఛార్జెస్ని ఇందులో ఇంక్లూడ్ చేసేది చెప్పట్లేదు. మీకు మరొకసారి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించండి. అదేవిధంగా కంపల్సరీ మీకు సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి. సిబిల్ స్కోర్ మీదే ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ వివరాలు అయితే, ఇది గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.